గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నా మనస్సుని మాలగా చేసి నీ మెడలో వేసేదునరా. ఎంత బాగుందండి నిజంగా. అలా కళ్ళు మూసుకొని ఉంటే ఎదురుగా బాలరాముడు ఆనందపడుతున్నాడేమో సంబరపడుతున్నాడేమో అనిపించేంతగా, అందులోనూ మీ వాయిస్ ఈ పాటకి పర్ఫెక్ట్గా సరిపోయింది. అసలు మీరు కాకుండా మీరు కూడా పాడతారా మణికంఠ? నేను పాడతాను. ఏ పాట పాడతారు మీరు? రెగ్యులర్గా ఈ పాట పాడారా లేకుంటే వేరేనా? మామూలు వేరే నేను పాడిన సాంగ్స్ వేరే ఉన్నాయి మేడం. ఈ పాటను ట్రై చేశారా మీరు? ఈ పాట అంటే లైవ్లో పాడతాను మేడం, మామూలుగా ప్రోగ్రామ్స్ అప్పుడు. కాకుంటే కొండల స్వామి గారు నిజంగా బాలరాముడు ఆనందపడుతున్నాడు కావచ్చు అక్కడ. ఎప్పుడెప్పుడు నేను పాలు తాగాలా అని ఎదురు చూస్తున్నాడేమో అనిపిస్తోంది. ఈ పాట ఎలా దొరికింది అసలు ఈ పాట మీకు? అసలు ఇది మేడం ఒక 40-50 సంవత్సరాల నుండి ఎక్కడైనా, ఇంతకుముందు ఇప్పుడు మనం కర్రలు తీసుకొని మురళీ కోలాటం భజన వచ్చింది. అంతకుముందు చిడతలతో పాండురంగడ భజన అని ఉండేది. అప్పటి నుంచి కూడా ఈ పల్లెటూళ్ళల్లో శ్రీరామనవమి సందర్భాల్లో ఈ పాండురంగడ భజనలు ఈ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. అయితే చిన్నప్పటి నుంచి వింటున్నాను. నేను ఆర్కెస్ట్రా పెట్టిన తర్వాత లైవ్లో కూడా పాడుతున్నా. ఇంతకుముందు కొంతమంది కూడా చేస్తున్నారు. అయితే ఆ పాట నేను ఒక సందర్భం ఊహించుకొని చేశా. ఇప్పుడు అందరూ పాడతారు, నాకు మనస్సులో ఒక సందర్భం ఉంది. మాతృవాత్సల్యంతో చూడండి, శ్రీరాముణ్ణి కౌసల్య కంది, రామాయణంలో పెంచింది కైక అని చెప్తున్నారు. ఈ కైకాదేవి ఆ బాలరాముణ్ణి చక్కగా అలంకరించి అన్నం తినని మారాన్ చేస్తూ ఉంటే, ఆ అన్నం తినిపించడానికి ఆవిడేం చేస్తుంది, రఘుకుల తిలక రారా, ఈ రఘువంశాన్ని ఉద్ధరించేటువంటి వాడు, మణిమకుటమైనటువంటి వాడివి నువ్వు, రాయ్యా నిన్ను ఎత్తుకొని ముద్దాడతానని ఆ మాతృవాత్సల్యం ఇది మనసులో ఫీల్ అయ్యి, అందులో దానికి తోడు మన ఇండియాలో ప్రతి ఒక్కరికి ఒక కళ ఉండేది. మరి ప్రతి ఊళ్ళో గుడి ఉంది, ప్రతి హృదయంలో రాముడు ఉన్నాడు. కానీ శ్రీరాముడు పుట్టిన నివాసంలో ఆయనకంటూ ఒక గుడి లేదు, అయోధ్యలో లేదు. అప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనసు కలసి వేసేటువంటి విషయం. ఇందులో ఏమైందంటే మన ప్రధానమంత్రి గారు ఈ వివాదం ముగిసి బాలరాముడు వస్తున్నాడని చెప్పిన సందర్భాన్ని ఊహించుకొని మన భారతదేశానికి బాలరాముడు లోకాభిరాముడు, జగదభిరాముడు. ఎందుకంటే చూడండి మేడం, మనకు ముక్కోటి దేవతలు అంటారు, అందరూ చెప్పిన వాళ్లే, కార్యాచరణ ద్వారా చేసి చూయించిన వాడు శ్రీరాముడు, అన్ని యుగాలకు దేవుడు. అటువంటి ఆదర్శమూర్తి బాలరాముడుగా మన భూమి మీద ఏ దేశానికి లేనటువంటిది, ఇది కర్మభూమి, వేద భూమి అని ఇండియన్ అంటారు. అటువంటి భూమి మీదకి ఆయన వచ్చేటప్పుడు ఆ బాలరాముణ్ణి ఎంత ఆప్యాయతగా మనం ఆహ్వానించాలని నా మనసులో బాధ. నాకు శ్రీరాముడు అంటే బాగా ఇష్టం. ఈ సందర్భాన్ని ఎంచుకొని అది ఫీల్ అయిపోయి ఆప్యాయతకు ఒక తల్లి బిడ్డను పిలిచినట్టుగా ఈ పాట చేయటం జరిగింది. ఇప్పుడు కాదు ఈ పాట చేసింది మీరు, ఇంకా 2 సంవత్సరాలు దాటిపోయింది. రామాలయ నిర్మాణం పునఃప్రతిష్ఠ కంటే ముందే చేశారు. మరి ఇప్పుడు ఎందుకంత వైరల్ అయింది? ఒక 2 ఏళ్ళు దాటింది మీరు ఈ పాట చేసి. అంటే ఈ పాట చేసాం మేడం, అప్పుడు పాడితే బాగానే ఉంది, కానీ పాట 1 మిలియన్ 2 మిలియన్లు అట్ట వెళ్తా ఉంది. ఈ రాముడి ప్రతిష్ఠ అప్పుడు అవి కొంచెం కదిలింది పాట. తరువాత రీసెంట్గా తమిళనాడులో బోర్డర్లో ఒక ఫంక్షన్కి, డివోషనల్ ఫంక్షన్కి సినిమా యాక్టర్ సూర్య గారి తమ్ముడు వచ్చాడు, కార్తీ గారు. ఆ వచ్చినప్పుడు ఈ రఘుకుల తిలక రారా అనే దానికి ఆయన స్టెప్పులు వేసినట్టుగా ఇన్స్టాగ్రామ్లో రీల్ వచ్చింది మేడం. నాకు ఇన్స్టాగ్రామ్ తెలీదు, ఎవరో చూసి నాకు వాట్సాప్లో పెట్టారు, నీ పాట కార్తీ స్టెప్పులు వేసాడని. ఇక అక్కడి నుంచి ఇది వైరల్ అవటం, ఇక ఆ నోట ఈ నోట తనకు లీడరు దేవుడు అనుకున్న ప్రతి ఒక్కరు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ఇక ఇళ్లల్లో పిల్లలను ఊహించుకున్న తల్లులు, ఇక కుర్రవాళ్ళైతే ఇక రీల్స్. ఎందుకంటే వాళ్ళు వెస్ట్రన్ స్టెప్ వేసినా ఈ పాట సూట్ అవుతుంది, ఫోక్ సాంగ్గా స్టెప్పులు వేసినా సూట్ అవుతుంది. కోలాటాలకైతే ఇక చెప్పాల్సిన పని లేదు. అవి ఏ కోలాటం చూసినా ఈ రఘుకుల తిలక లేకుండా అసలు కోలాటమే లేదు ఇప్పుడు. అట్ట ఖండాంతరాలు దాటిపోయింది ఇది. ఇప్పుడు 3 ఏళ్ళు అయింది ఈ పాట, ఒక చిన్న రీల్తో బయటకు వచ్చింది. అది కూడా మొన్న శ్రీరామనవమికి ఆ టైంలో అప్పుడే పాట పాడారేమో అన్నంతగా విపరీతంగా ట్రెండ్ అయిపోయింది కదా, వైరల్ అయిపోయింది కదా. సో అంతకుముందు దీన్ని ఏమనుకునేవాళ్ళు మీరు? అసలు జనాల్లోకి వెళ్తుందా లేదా, ఆ ఫీల్ ఉండేదా?
అంటే పాట బాగుంది, జనాలు చూస్తారు, ఏదైనా ఒక 2-3 మిలియన్ వ్యూస్ అలా వెళ్ళిద్ది అనుకున్నాం మేడం. పాట మంచి పాట వెళ్ళిద్ది అనుకున్నాం. ఈ తర్వాత ఈ జనవరి నుంచే ఇది ట్రెండింగ్ అవడం స్టార్ట్ అయింది సాంగ్ కూడా. ఈ రీల్స్ కానీ ఇవన్నీ జనవరి నుంచి ఒకరి తర్వాత ఒకరు రీల్స్ చేసుకోవటం అలా అలా బాగా వైరల్ అయింది మేడం. సో ఇప్పుడు రఘుకుల తిలక రారా అంటే వాడిని రమ్మని పిలుస్తున్నాం, ఒక బాబుని చిన్నోడిని పిలిచినట్టుగా అలా పిలుస్తున్నాము. అయితే రఘుకుల తిలకుడు శ్రీరాముడిని రారా అని పిలవడం అంటే ఎంత మాధుర్యము, లేకుంటే ఎంత ఆప్యాయత, ఎంత ప్రేమ ఉంటే అంత పిలుస్తారు. మీ వాయిస్లో కూడా అది పలకడం అనేది ఎంతసేపు ప్రాక్టీస్ చేశారు మీరు? ప్రాక్టీస్ ఏం లేదు మేడం, ఆ పాటను సింగిల్ టేక్లో పాడే నేను. అయితే విషయం ఏంటంటే భక్తి నవ విధాలైనటువంటి మార్గాలు. అందులో మనం భగవంతుడి దేవుడు అనుకుంటే దూరంగా ఉండి పూజించి నమస్కరించి సాగిలపడి మొక్కుతాం. అవును, మనం సఖ్యం అని ఒకటి ఉంది, సావాసం చేయడం భగవంతుడితో, మనం ఓన్ చేసుకోవటం. భగవంతుడు మా ఇంట్లో వాడని అట్ట ఓన్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు మీరు రామదాసు కీర్తనలు ఉంటాయి, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని. అవును, మరి అంత మాత్రాన భగవంతుడిని తిట్టినట్టేనా రామదాస్ గారు? అది లోపల ఉన్నటువంటి ప్రేమ. నేను కొంతమంది నాకు కామెంట్లు వచ్చినాయి మేడం, అంతలావు దేవుణ్ణి పట్టుకొని కొండసం రారా పోరా అంటున్నావు, ఇది ఎంతవరకు న్యాయమని కామెంట్లు చేశారు. దానికి నేను సమాధానం ఛానల్ ద్వారానే చెప్పా. అయితే భగవంతుడిని ఒరేనంత మూర్ఖుని కాదు, అందులో నాకు ఇష్టమైన దేవుడు, నేను ప్రతినిత్యం రామ ఆనందే నాకు పొద్దుపోదు. నేను ఆటో నడుపుతాను మేడం, అనౌన్స్మెంట్ ఆటోలు నడుపుతాను. మా అబ్బాయి నేను మైకులు కట్టుకొని పాసింజర్లు తోలం. ప్రతి ఆటో వెనక రాముడే నా దైవం అని ట్యాగు ఇప్పుడు కాదు, ఎప్పుడు 30 సంవత్సరాల క్రితం తగిలిచ్చింది. అప్పటి నుంచి, ఎందుకంటే ప్రతిరోజు రామాని పలకాలి. ఒకటి నాకు ఈ లైఫ్ ఇచ్చింది అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామిని కూడా ప్రతిరోజు పిలుచుకోవాలని మా అబ్బాయికి మణికంఠ అని పెట్టే పేరు. ఈ అట్టటప్పుడు ఒక తల్లి బిడ్డని రమ్మని పిలవటం ఇది, అంతేగాని రారా అంటాం కాదు. అది దానికి అర్థం చెప్పాను నేను. ఇప్పుడు ఇంత నవవిధ భక్తి మార్గాలు వీటన్నిటి గురించి ఇంత చక్కగా చెప్తున్నారు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 92లో ఇంటర్ వరకు చదివాను మేడం. అయితే నాకు ఈ భక్తి అలవడింది మాత్రం నేను మాల వేసుకున్న తర్వాత 86-87లో మాల వేసుకున్నా. మాల వేసుకున్న తర్వాత వీటితో పాటుగా పెద్ద పెద్ద వాళ్ళ ప్రవచనాలు విన్నా. తర్వాత రామాయణం, భారతం, భగవద్గీత ఇవన్నీ కూడా చదివాను. చదివిన తర్వాత కొద్దిగా నాకేం అర్థమైందంటే, కలియుగంలో ఈ సంకీర్తన, ఈ భజనకున్నంత శక్తి దేనికి ఉండదనేటువంటిది ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది మేడం. కృతే యాజన్ యజ్ఞస్తత్రేతాయాం ద్వాపరే ధ్యాయాన్ యదాప్నోతి తదాప్నోతి కలియుగే సంకీర్త కేశవం. నీకు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో, కలియుగంలో సంకీర్తన రామ శ్రీరామ అంటే అంత ఫలితం వస్తుందని ఉంది. మన పూర్వీకులు కాశీ వెళ్ళేవాళ్ళు, అక్కడ చనిపోతే కైలాస ప్రాప్తి కలిగేది. కాశీలో కూడా ఆ చనిపోయేవాడి చెవులో చెప్పేది శ్రీరామ, ఇదే శబ్దం మేడం.